హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నాకు స్నేహితుల మద్దతు లాంటివి. మీ ఒక్క మాట, ఒక్క స్పందనే నాకు ముందుకు వెళ్లే శక్తి. కాబట్టి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా శ్మశానంలో ఒకరోజు గడిపారా? శ్మశానంలో సమయం గడపడం ఎలా ఉంటుందో మీకు తెలుసా? మనిషి చనిపోయాక నివసించే ప్రశాంతమైన ప్రదేశం అని అంటారు. కానీ ఆ ప్రదేశంలో ఎన్నో రహస్యాలు దాగుంటాయని మీకు తెలుసా? అలాంటి ప్రదేశంలో కొంతకాలం మీరు గడపాల్సి వస్తే మీరు గడుపుతారా? ఈరోజు నేను మీతో పంచుకోబోయే కథ ఒక కుటుంబం నిజంగా అనుభవించిన భయానక సంఘటనల గురించి. ఇది విన్న తరువాత మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. దయచేసి ధైర్యంగా వినండి. ఈ కథ సురేష్ అనే ఓ మధ్యతరగతి ఉద్యోగి కుటుంబానికి జరిగింది. సురేష్ గారు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు తరచూ బదిలీలు అవుతూ ఉంటాయి. 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్లేస్, కొత్త వాతావరణం, కొత్త ఇల్లు. ఇది వాళ్ళ కుటుంబానికి అలవాటే. భార్య భువన, 2 పిల్లలు. పెద్దవాడు రాజేష్, చిన్నవాడు వంశీ సంతోషంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ప్రతి బదిలీలోనూ కాస్త మంచి ఇల్లు చూసి మారడం వాళ్ళ అలవాటు. అయితే ఒకసారి వచ్చిన బదిలీ వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేసింది. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితంలోకి భయానికి ఒక శాశ్వత ముద్ర వేసింది. కర్ణాటకలోని ఒక చిన్న పట్టణానికి ఆయనకు బదిలీ అయ్యింది. ఆ ఊరు చాలా పాతది. అక్కడి భవనాలు కూడా అంతే పాతవి. కనీసం 20-30 ఏళ్ల క్రితం కట్టినవి. సురేష్ గారు అక్కడికి వెళ్ళి కొన్ని ఇల్లు చూశారు. అంతకు ముందు బదిలీల్లో సిటీల్లో ఉన్న అలవాటుతో ఈసారి కాస్త ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకున్నారు. అలా వెతుకుతున్నప్పుడు ఊరికి కాస్త దూరంగా పెద్ద చెట్లు, పొదలతో ఉన్న ఒక పాత ఇంటిని చూశారు. ఇల్లు చూడ్డానికి పాతదే అయినా విశాలంగా, చుట్టూ ఖాళీ స్థలంతో చాలా బాగుంది. ఇంటి యజమాని కూడా అద్దె తక్కువే అన్నాడు. వెంటనే ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సామాన్లు సర్దుకొని భార్య పిల్లలతో ఆ ఇంటికి మారారు. కొత్త ప్రదేశం, కొత్త ఇల్లు. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అప్పటిదాకా అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్లకు ఇలాంటి పెద్ద ఇల్లు, చుట్టూ ఆడుకోవడానికి స్థలం ఉండటం చాలా నచ్చింది. భువన ఇల్లు సర్దుతూ శుభ్రం చేస్తూ ఉంది. ఇంటి చుట్టూ, బాల్కనీ చుట్టూ పాత తాడు లాంటివి కట్టబడి ఉన్నాయి. అవి డెకరేషన్ కోసం కట్టి ఉంటారనుకుని బోన వాటిని కొన్ని తీసేసింది. అవి పాతవి, మురికిగా ఉన్నాయనిపించింది ఆమెకి. మొదట్లో అంతా బాగుంది. కానీ కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో వింత వింత సంఘటనలు మొదలయ్యాయి. ఒకరోజు ఉదయం సురేష్ గారు బాత్రూంకి వెళ్ళబోయారు. అయ్యో, లోపల ఎవరో లేరే, బాత్రూమ్ డోర్ లాక్ చేసి ఉంది అని ఆశ్చర్యపోయారు. భువన, నువ్వేమైనా డోర్ లాక్ చేసి ఉంచావా అని అడిగాడు. లేదు సురేష్, నేను రాత్రి నుంచి అటువైపే వెళ్ళలేదు కదా అంది భువన. సురేష్ గారు మళ్ళీ ప్రయత్నించారు. లోపల లాక్ వేసి ఉంది. బయట నుంచి వేయగలిగే లాక్ కాదు అది. లోపల నుంచి వేసుకునే గడియ అది. ఎలా వేసి ఉంటారు? ఎవరైనా పిల్లలు ఆడుకుంటున్నారా అనుకుని కాస్తంత శక్తితో డోర్ నెట్టగానే లాక్ తెరుచుకుంది. లోపల ఎవరూ లేరు. చూడు సురేష్, ఇలాంటి పాత ఇళ్లల్లో డోర్లు అవే లాక్ అవుతూ ఉంటాయి. పెద్ద విషయమేం కాదులే అని భువన సర్ది చెప్పింది. వాళ్ళు అదే అనుకుని వదిలేశారు. రాత్రిపూట బాల్కనీలోంచి చూసినప్పుడు ఎప్పుడూ లేని ఒక వింత చీకటి నీడ కదులుతున్నట్టు అనిపించేది. అది మనిషి నీడలాగానో, జంతువు నీడలాగానో ఉండేది కాదు. ఏదో అదో లాంటి బ్లాక్ షాడో. ఏదో చెట్టు కొమ్మ కదిలింది సురేష్, చీకట్లో సరిగా కనిపించదు అని భువన చెప్పేది. కొన్ని రోజుల తరువాత పెద్ద కొడుకు రాజేష్ కు వింతగా ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. అసలు ఎక్కడా దెబ్బ తగలలేదు, ఎండలోనూ తిరగలేదు. అయినా సడన్ గా ముక్కులోంచి రక్తం. ఓసారి 2 సార్లు అనుకున్నారు. కానీ అది తరచూ జరగడం మొదలైంది. వాళ్ళు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్లు రకరకాల టెస్టులు చేశారు. బేసికల్లీ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు.
కానీ రక్తం కారడం మాత్రం ఆగలేదు. రాజేష్ సన్నగా అయిపోతున్నాడు, బలహీనంగా కనిపిస్తున్నాడు. ముక్కులోంచి రక్తం కారడమే కాకుండా రాజేష్ ప్రవర్తనలో ఒక విపరీతమైన మార్పు వచ్చింది. వాడు చాలా కోపంగా చిన్న చిన్న విషయాలకే అరుస్తున్నాడు, వస్తువులు విసిరేస్తున్నాడు. ఒకరోజు పొరిగింటి వాళ్ళ కార్ల అద్దాల మీద ఏదో ప్రమాదకరమైన సింబల్స్ గీశాడు. అద్దం పగలగొట్టాడు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. రాజేష్, ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే వాడి కళ్ళల్లో ఒక అదోలాంటి ఆవేశం, కోపం కనిపించేది. వాడు ఎప్పుడు ఏమీ చెప్పేవాడు కాదు. నాకేం తెలీదు అని గట్టిగా అరిచేవాడు. ఒకరోజు ఇంటి వైపు బాల్కనీలోకి సురేష్ వెళ్ళాడు. ఇంటి వెనుక వైపు అంతా పెద్ద పెద్ద పొదలు, చెట్లతో నిండి ఉంది. వాటి మధ్యలోంచి దూరంగా ఏదో కనిపించింది. జాగ్రత్తగా చూస్తే అది ఒక పాత శ్మశానం. విరిగిపోయిన సమాధులు, శిథిలాలైపోయిన రాళ్ళు. ఆ దృశ్యం చూసిన సురేష్ వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే సురేష్, భువన ఇలారా, అటు చూడు, శ్మశానమేనా అది అని అనగానే భువన దీర్ఘంగా అటువైపు చూసి, అవునండి, అది శ్మశానం. కనీసం మన ఇంటి ఓనర్ కూడా ఆ శ్మశానం గురించి మనకు ఏమీ చెప్పలేదు. భువన తన ఇంటి పక్కన ఉన్న నైబర్స్ ని అడగ్గా వాళ్ళు, అవును, అది శ్మశానం, అందుకే ఇంటి ఓనర్ పూజలు చేయించి రక్షా తాడులు కట్టించారు, ఏమీ కాదు అని అనగానే అప్పుడు భువనకి తాను తీసిన తాడుల జ్ఞాపకం వచ్చింది. సురేష్, ఆ ఇంటి చుట్టూ కట్టిన తాడులు ఏవో అలంకరణ అనుకున్నాను, వాటిలో కొన్ని తీసేశాను. బహుశా అవి ఇంట్లో ఏదో చెడు శక్తి రాకుండా కట్టినవి అయ్యుంటాయా అని ఆమె గొంతులో భయం స్పష్టంగా వినిపించింది. సురేష్ భుజం తట్టి, భయపడకు భువన, ఏమీ కాదులే అని ఓదార్చాడు. కానీ తనలో కూడా భయం మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నం ఒక గాఢమైన నిశ్శబ్దం ఇంట్లో అలుముకుంది. సురేష్ ఆఫీస్లో, భువన కింద వంటగదిలో తన పని చేసుకుంటుంది. పైన మొదటి అంతస్తు బాల్కనీలో వంశీ తన బొమ్మలతో ఏకాంతంగా ఆడుకుంటున్నాడు. అతను చిన్నపాటి గలగల శబ్దాలు తప్ప ఇంకేవీ వినిపించడం లేదు. అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కింద అంతస్తులో ఏదో బరువైన వస్తువు పడినట్లు ఒక పెద్ద శబ్దం దబ్బుమని భీకరంగా వినిపించింది. అది కేవలం వస్తువు పడిన శబ్దం కాదు, ఏదో విరిగిపోయినట్లు, ఏదో వికృతమైనది జరిగినట్టు అనిపించింది. భువన గుండె ఒక్కసారిగా జారిపోయినంత పనైంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆలోచించకుండా ఒక భయంకరమైన దిగులు ఆమె మనసుపై ఆవరించింది. చేతుల్లో ఉన్న పనిని వదిలి ఊపిరి సలపకుండా మెట్లెక్కసాగింది. ప్రతి అడుగులోనూ గుండె వేగం పెరిగింది. బాల్కనీ వైపు చూసేసరికి ఆమెకు భయంకరమైన దృశ్యం ఎదురైంది. వంశీ నేలపైన స్పృహ తప్పి పడి ఉన్నాడు. నుదుటి నుండి ఆల్రెడీ గడ్డగడుతున్న ఎరుపు రక్తం కారుతోంది. వాడు కదలకుండా ప్రాణం లేని బొమ్మలా పడి ఉన్నాడు. బాల్కనీ రైలింగ్ కొద్దిగా వంగి ఉంది. దాని పక్కనే వంశీ ఆట బొమ్మ చల్లా చెదురుగా పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన భువన గొంతులో అదో రకమైన భయానకమైన కేక. అది బయటికి రాలేక ఆమె ఊపిరి బిగబట్టి వంశీ వంశీ అని అరిచింది. కానీ ఆమె గొంతు వణుకుతోంది, మాటలు సరిగా రాలేదు. ఆమె వంశీని ఎత్తుకోబోతుండగా ఆమె చేతులు వనకసాగాయి. వాడిని ముట్టుకోవడానికి కూడా భయపడింది. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని సురేష్ గారికి ఫోన్ చేసింది. అంబులెన్స్ ని పిలిపించి తక్షణమే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. డాక్టర్లు ప్రాణాపాయం ఏమీ లేదు, చిన్న దెబ్బే అని చెప్పడంతో సురేష్, భువన ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ఊరట క్షణకాలమే. వంశీ స్పృహలోకి వచ్చిన తర్వాత అతని కళ్ళు భయంతో వెడల్పుగా తెరుచుకొని ఉన్నాయి. చుట్టూ ఏదో వెతుకుతున్నట్లున్నాయి. భువన అతన్ని దగ్గరికి తీసుకొని, ఏమైంది నాన్న, ఎలా పడిపోయావు అని అడిగింది. వంశీ శరీరం వణుకుతోంది. భువన ముఖం వైపు భయంతో చూస్తూ చిన్న గొంతుతో చాలా కష్టంగా, అమ్మ, నన్నెవరో తోసేశారు అని అన్నాడు. భువన గుండె మరోసారి జారిపోయినంత పనైంది. ఎవరు నాన్న, ఎవరున్నారో అక్కడ అని ఆమె గొంతు వణుకుతూ అడిగింది. వంశీ కళ్ళల్లోకి భయం,
మరింత లోతుగా పాతుకుపోయింది. ఎవరు? నల్లగా ఉన్నారు అమ్మా, నన్ను వెనక నుంచి తోసేశారు అని చెప్పాడు. అతని మాటల్లో ఉన్న భయం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో బాల్కనీలో వంశీ తప్ప ఎవ్వరూ లేరన్నది వారికి స్పష్టంగా తెలుసు. ఈ మాట విన్న సురేష్, భువన ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. వారిద్దరికీ అర్థమైపోయింది ఈ ఇంట్లో ఏదో అదృశ్య శక్తి ఉందని. అది కేవలం ఒక భ్రమ కాదు. ఆ రోజు నుండి వారికి అర్థమైంది ఏంటంటే, చీకటి మూలల్లో నుంచి కదిలిన ఆ భయంకరమైన శక్తి తమ ఇంటిని, తమ జీవితాలను కబలించడానికి సిద్ధంగా ఉందని. ఇంటి గోడలు చిన్నవిగా భయంకరమైన రహస్యాలను దాచుకున్నట్లు అనిపించాయి. వారి ఆనందమైన ఇల్లు ఒక్కసారిగా అత్యంత భయంకరమైన ఒక పంజరంలా మారింది. సురేష్, భువన ఒకప్పుడు హాయిగా నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు ఆ మాట అబద్ధం. కొన్ని వారాలుగా వారికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. ఒకవేళ కాసేపు కునుకు పట్టినా అది నిద్ర కాదు, నరకం. భయంకరమైన పీడకలలు వెంటాడేవి. ఆ కలల్లో ఎప్పుడూ ఒక నల్లటి నీడ, దాని నుండి మెల్లిగా తమ వైపుగా సాగే ఒక పొగమంచు లాంటి ఆకారం కనిపించేది. ఆ భయంతో గుండెలు పగిలినట్టయి మేల్కొనేవారు. రాత్రిళ్ళు ఇంట్లో నుండి తెలియని గొంతులు వినిపించేవి. అవి గాలిలో కలిసిన గుసగుసలాటలు, కానీ అస్పష్టంగా తమ పేర్లు పిలిచినట్టు ఉండేది. సురేష్, నువ్వు వింటున్నావా? ఎవరో నా పేరు పిలిచారు, భువన భయంగా అడిగేది. అదేలే, గాలికి ఏదో శబ్దం చేసి ఉంటుంది అని సురేష్ ధైర్యం చెప్పినా తన గుండెల్లో కూడా వణుకు పుట్టేది. ఆ గొంతులు ఒక్కసారి తమ మిత్రుల గొంతుల్లా, ఒక్కోసారి పదునైన రాకాసి గొంతుల్లా మారి తమను వెక్కిరించినట్టు ఉండేది. సాయంత్రం 5 అయితే చాలు, ఇంటి లోపల ఒక తెలియని చలి పట్టుకుంటుంది. ఏసీ లేకపోయినా, కిటికీలు మూసి ఉన్నా గదులు చల్లబడేది. లైట్లు కూడా మాటి మాటికి ఆన్ ఆఫ్ అవుతుండేవి. వస్తువులు తమంతట తామే స్థానం మారినట్టు అనిపించేది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు కరెంటు పోయేది. అదే సమయంలో ఇన్వర్టర్ కూడా పనిచేసేది కాదు. ఒకరోజు రాత్రి సురేష్, భువన పడుకున్నారు. బయట చంద్రుడు లేని చీకటి రాత్రి. అకస్మాత్తుగా గదిలో విపరీతంగా ఉష్ణోగ్రత తగ్గిపోయింది. చలి ఎంత ఎక్కువైందంటే వాళ్ళ శ్వాస ఆవిరిలా కనిపించింది. వాళ్ళు దుప్పటిని గట్టిగా కప్పుకున్నారు, కానీ చలి ఒంట్లోకి చొచ్చుకుపోతోంది. ఆ చీకటిలో బెడ్రూమ్ మూలన ఏదో కదులుతున్నట్టు కనిపించింది. మొదట ఇద్దరు అది తమ భ్రమే అనుకున్నారు, కానీ ఆ కదలిక మరింత స్పష్టంగా ఉంది. నెమ్మదిగా బెడ్రూమ్ మూల నుంచి ఒక నల్లటి ఆకారం పైకి లేచింది. అది ఒక మనిషి ఆకారంలోకి మారుతున్నట్టు కనిపించింది. కానీ అది కేవలం చీకటి మేఘంలా అక్కడే ఉంది. దానికి కళ్ళు లేవు, ముఖం లేదు, కేవలం పారదర్శకమైన నలుపు. అది గదిలో ఉన్న వెలుతురును సైతం పీల్చేస్తున్నట్టు అనిపించింది. గది మరింత చీకటిగా, భయంకరంగా మారింది. వాళ్ళకి మాట పడిపోయింది. శ్వాస ఆగినంత పనైంది. కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండిపోయారు. ఆ నల్లటి ఆకారం నెమ్మదిగా, ఊపిరి తీసుకోకుండా వాళ్ళ వైపు కదులుతున్నట్టు అనిపించింది. ఆ చీకటి ఆకారం కదులుతున్నప్పుడు గదిలో ఉన్న చలి మరింత తీవ్రమైంది. ఆకారం దగ్గరవుతున్న కొద్దీ పీడకలలో విన్న ఆ గుసగుసలు, తమ పేర్లు పిలిచిన శబ్దాలు మరింత స్పష్టంగా తమ చెవుల పక్కనే వినపడ్డట్టు అనిపించాయి. అది తమ గొంతులోకి దూరినట్టు అనిపించింది. ఆ క్షణం వాళ్ళ ప్రాణాలు గొంతులోకి వచ్చాయి. ఏం చేయాలో తెలియక భయంతో కళ్ళు మూసుకున్నారు. ఆ తర్వాత ఎంతసేపటికి కళ్ళు తెరిచారో తెలియదు. అది లేదు. ఆ చీకటి ఆకారం అదృశ్యమైంది. కానీ ఆ భయం మాత్రం వాళ్ళ మనసులో శాశ్వతంగా ఉండిపోయింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ తెల్లవార్లు కళ్ళు మూయకుండా ఉండిపోయారు. కిటికీలో నుండి సూర్యరశ్మి పడుతున్నాక కూడా ఆ గదిలోంచి భయం, చలి పూర్తిగా పోలేదు. అది కేవలం ఒక కల కాదని, ఆ నీడ ఇంకా తమ చుట్టూనే ఉందనే భయం వాళ్ళను పట్టుకుంది. ఆ రోజు నుంచి ఆ నీడ రాత్రిళ్ళు మాత్రమే కాకుండా
పగటిపూట కూడా తమను వెంటాడుతుందని, తమ భయమే దానికి ఆహారమని వారికి తెలియదు. ప్రతి చిన్న కదలిక, ప్రతి అలికిడి, ప్రతి చలిగాలి అదంతా ఆ చీకటి ఆకారమే అని భావించసాగారు. ఒకరోజు రాజేష్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. వాడు పడిపోవడం చూసిన భువన పెద్దగా కేక వేసింది. సురేష్ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే రాజేష్ మెల్లగా కళ్ళు తెరుస్తూ, అమ్మా, వాళ్ళు వస్తున్నారు అని ఏదో చెప్పబోయి మళ్ళీ స్పృహ తప్పాడు. వాడి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. ఆ రోజు రాత్రంతా రాజేష్ జ్వరంతో వణుకుతూ బాధపడ్డాడు. ఇక వాళ్లకు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదు. సురేష్ ఆఫీస్కు వెళ్లాలంటే భయం. భువన పిల్లలతో ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ప్రాణం గొంతులోకి వచ్చేది. శ్మశానం వైపు నుంచి వచ్చే గాలిలో ఎప్పుడూ ఒక పీచు వాసన, ఏదో కుళ్ళిపోయిన వాసన వచ్చేది. ఇంటి వెనక నుంచి వింత శబ్దాలు, ఏడుపులు వినిపించేవి. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఈ ఘటనలు మరింత తీవ్రమయ్యేవి. రాత్రి నిద్రలో ఎవరో తమ చుట్టూ తిరుగుతున్నట్టు, తమను తాకుతున్నట్టు అనుభూతి కలిగేది. చల్లని చేతులు తమ శరీరాన్ని స్పృశించినట్టు అనిపించేవి. సురేష్, ఇంట్లో మనకు మంచి జరగడం లేదు. పిల్లలు ఇలా అయిపోతున్నారు. ఇది ఏదో దుష్టశక్తి ప్రభావం. నాకు చాలా భయంగా ఉంది. ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామని ఏడుస్తూ భువన తన బాధని బయటకు చెప్పింది. కానీ భువన, ఇప్పుడే కదా వచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? పైగా ఆఫీస్లో కూడా ప్రాబ్లం అవుతుంది అని సురేష్ అన్నాడు. ఆఫీస్ సంగతి నాకు తెలియదు. మన పిల్లల ప్రాణాలు ముఖ్యం. వాణ్ణి చూడు ఎలా అయిపోయాడో. వంశీ ప్రాణం పోతే ఏం చేసేవాడివి అని కోపంగా భయంగా అంది భువన. సురేష్కు కూడా విషయం అర్థమైంది. తన కళ్ళ ముందే పిల్లలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. రాజేష్ ప్రవర్తన అదుపు తప్పింది. వంశీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అదే రోజు రాత్రి సురేష్, భువన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. పిల్లలు భయంతో తమ గదిలోనే ఉన్నారు. అకస్మాత్తుగా హాల్లోని షాండ్లియర్ ఊగిపోవడం మొదలైంది. దాని అద్దాల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ఫ్యాన్ వేసలేదు, గాలి లేదు. అదంతటా అదే ఊగిపోవడం చూసి ఇద్దరూ వణికిపోయారు. ఆ తర్వాత తమ గదిలోంచి రాజేష్ పెద్ద కేక వినిపించింది. సురేష్, భువన ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లారు. రాజేష్ బెడ్ మీద కూర్చొని గోడ వైపు చూస్తూ గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళు వస్తున్నారు నాన్న, వాళ్ళను ఆపు, వాళ్ళు నన్ను తీసుకెళ్లబోతున్నారు అని విపరీతంగా వణుకుతున్నాడు. వాని ముఖమంతా చెమటలతో తడిసిపోయింది. వాడు చూపిస్తున్న దిక్కున గోడ మీద ఏదో నల్లటి నీడ విపరీతమైన వేగంతో కదులుతూ మాయమైంది. ఆ సంఘటనతో సురేష్కు ఇక చాలు అనిపించింది. రేపు ఉదయం మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికైనా సరే, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని గట్టిగా అన్నాడు. భువన ఊపిరి పీల్చుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే సురేష్ తన ఆఫీసుకు ఫోన్ చేసి అత్యవసరంగా సెలవు పెట్టాడు. భువన, పిల్లలు సామాన్ల గురించి ఆలోచించకుండా ఉన్నవి ఉన్నట్టుగా ఇంటిని వదిలేశారు. వేరే పట్టణంలో తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వైపు కనీసం ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. ఆ ఇల్లు వాళ్ళ జీవితంలో ఒక నల్లటి అధ్యాయాన్ని మిగిల్చింది. ఆ ఇంటిని వదిలేసి వచ్చిన తర్వాత రాజేష్ నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చాడు. ముక్కులోంచి రక్తం కారడం ఆగిపోయింది. వాడి ప్రవర్తన మునిపటిలా మారింది. వంశీ కూడా ఆ భయంకరమైన సంఘటన నుంచి కోలుకుంటున్నాడు. ఆ తర్వాత సురేష్ గారు మళ్ళీ బదిలీ చేయించుకొని ఇంకెప్పుడు పాత ఇళ్ల జోలికి వెళ్ళలేదు. ఈ సంఘటనలు సురేష్ కుటుంబాన్ని చాలా ప్రభావితం చేశాయి. ఇప్పటికీ వాళ్ళకి ఆ ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. నిద్రలో అప్పుడప్పుడు ఆ నల్లటి ఆకారం కనిపించినట్టు భయపడేవారట. భద్రత కోసం తమ ఇంట్లో పూజలు, శాంతులు చేయించుకున్నారు. ఆ ఇంటి వెనుక ఉన్న శ్మశానం, భువన తీసేసిన ఆ కట్టుతాడుల కథ వాళ్ళని జీవితాంతం వెంటాడుతూనే ఉందని సురేష్ గారు చెప్పారు. సో చూశారు కదా, ఒక చిన్న బదిలీ, ఒక పాత ఇల్లు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చేశాయో. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భయానక కథలు ఇంకెన్నో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి.
నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను.